అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు, అంటే నేను ఈ బహుజనుల పక్షాన ఇది మాట్లాడుతందుకు నేను బీఎస్పీలో జాయిన్ అయినని చెప్పేసి, మీరు బీఎస్పీలో జాయిన్ అయ్యారు, చాలా ప్రసంగాలు మాట్లాడి మనం బీఎస్పీ గురించి డిస్కషన్ పెడితే గంట సేపు అదే అవుతుంది. సో కాబట్టి దాని తర్వాత మరి ఆ బహుజన వాయిస్ వినిపించేటువంటి బీఎస్పీని వదిలేసి మరి ఇది కూడా ఒక అగ్రవర్ణాల పార్టీ కదా బీఆర్ఎస్, వై మరి ఇది ఎందుకు చూస్ చేసుకుని? ఇందులో మీకు ఎక్కడ కనపడింది బహుజనవాదం? ఎక్కడ మీరు క్వశ్చన్ చేయగలుగుతారా ఇప్పుడు అధినాయకత్వాన్ని? చాలా మంచి ప్రశ్న. నేనేమంటున్నా అంటే, నేను బీఎస్పీ నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చినా అది కూడా మీరు ఒకసారి బీఎస్పీ సో ఈ ప్రశ్న అడిగారు కాబట్టి అది కూడా చెప్పాలి. నేను బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని మాయావతి గారి పర్మిషన్ తీసుకొని వచ్చి బీఆర్ఎస్ ఆనాడు అంటే ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉంది. సో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎంపీ ఎలక్షన్స్ గురించి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ కూటమిలో కూడా లేని పార్టీ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పాలసీలో మనం ఇండియా కూటమితో పోకూడదు, ఎన్డీఏ కూటమితో పోకూడదు, మనం ఇండిపెండెంట్గా ఉండాలంటే లక్కీగా బీఆర్ఎస్ పార్టీ ఏ కూటమితో పోలేదు కాబట్టి ఆ రెండు పార్టీల మధ్యలో కలయిక అనేది మంచిగా ఉంటుంది. బీఎస్పీకి లాభం అయితే బీఆర్ఎస్కి లాభం అయితే అని ఇరు వర్గాలు నమ్మినాయి కాబట్టి మేము పోయినాం. అంటే ఈ ప్రతిపాదన మీరు తెచ్చారా, అటు నుంచి వచ్చిందా? లేదు, నేను తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారు. అంటే నేను బీఆర్ఎస్ తో మీరు బీఎస్పీలో ఉండుకుంటూ మాయావతి గారి దగ్గరికి మీరే ప్రతిపాదన నేను తీసుకెళ్ళాను. అంటే మనకు దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఎంపీ కూడా బీఎస్పీ నుంచి పోలేదు కదా, మనం ఒంటరిగా పోయే శక్తి మనకు లేదు. అందుకొరకు బీఆర్ఎస్ తో పోతే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి క్యాండిడేట్లు కొన్ని చోట్ల దొరకడం లేదు. అందుకొరకు మన పార్టీ రెండు కలిస్తే తప్పకుండా మనకు కొంత వాళ్ళ బలం కూడా మనకు వస్తుంది. మీరు చెప్పేటువంటి పొత్తు ఓన్లీ తెలంగాణకే పరిమితం కాదు, తెలంగాణకే పరిమితం కాదు, తెలంగాణ వరకే. అంటే ఫ్యూచర్ లో కూడా మీరు లేదు, ఓన్లీ తెలంగాణ వరకే. ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని చోట్ల లేదు కదా, తెలంగాణ వరకే పరిమితం అని చెప్పడం జరిగింది. ఆమె ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోయినా మేము 3 సీట్లు అడిగాం, వాళ్ళు 2 సీట్లు ఇచ్చారు. మేము 3 ఇవ్వలేము, మేము 2 ఇస్తామని చెప్పి నాగర్ కర్నూలు అండ్ హైదరాబాద్ ఇచ్చిండ్రు. తర్వాత మేము ఆదిలాబాద్ అడిగాం, ఆదిలాబాద్ మేము ఇవ్వలేము ఎందుకంటే మేము ఆల్రెడీ ఆత్రం సక్కు అనే ఎక్స్ఎంఎల్ఏని తీసుకున్నాం కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పిండు. అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన పెట్టి పత్రికా సమావేశం వాళ్ళు ప్రకటించారు, బీఎస్పీ కూడా మేము కూడా పత్రికా సమావేశం పెట్టి మేము ప్రకటించినాం. 16వ తారీఖు మార్చి 16వ తారీఖు నాడు మాయావతి గారు మరి ఏమనుకున్నారేమో రద్దు చేయండి అన్నారు. నేనన్నా ఎట్లా రద్దు చేయమంటారు, ఏ బేస్ మీద రద్దు చేయమంటారు అంటే అప్పటికి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయినారు దానికన్నా ఒక రోజు ముందే. సో నన్ను ఇది మనకు కూడా ఇబ్బంది అవుతుంది అది అంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది? అది బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారి మీద మాత్రమే ఈడీ వాళ్ళు కేసు పెట్టారు. అది కూడా అది కేసు దాంట్లో ఎంత స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయో లేదనేది ఇక్కడ ఈ చర్చ కాదు. కానీ సో ఎందుకు మీరు రద్దు చేసుకోమంటే లేదు ఇది నా ఆదేశం, వెంటనే పత్రికా సమావేశం పెట్టి పొత్తు రద్దు అని చెప్పండి. నేను మేడం పొత్తు పెట్టుకోమన్నది మీరే, పొత్తు కోసం మేము 3 సీట్లు అడుగుతున్నామని చెప్పింది మీకే. సరే వాళ్ళు ఎన్ని ఇస్తారో అడగండి అని అన్నారు. తర్వాత వాళ్ళు 2 ఇచ్చిందని చెప్తే మీరు ఓకే 2 ఇచ్చింది కదా మంచిగా కొట్లాడండి అని చెప్పింది, మంచిగా పోరాడండి అని చెప్పింది మీరే. ఇప్పుడే మళ్ళీ మార్చి 16వ తారీఖు నాడు మీరు రద్దు చేసుకోమంటే మాత్రం సారీ మేడం నేను అట్లాంటి పార్టీలోనే ఉండాలని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది. అట్లనే మన పార్టీ బీజేపీకి బీ టీమ్ అని చెప్పేసి చాలా మంది కూడా ఈ పాయింట్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఫస్ట్ ఈ పొత్తు ఓకే అయిన తర్వాత ఒక మధ్యలో మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిరు. అంటే నేను బీఆర్ఎస్లో చేరట్లేదు, బీఎస్పీలోనే ఉంటున్నాను, ఇక్కడనే బహుజన బిడ్డగానే ఉంటున్నాను, సో ఉంటూ ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా నేను అని చెప్పారు. బట్ 2 డేస్లో మీరు పార్టీలో జాయిన్ అయిపోయారు. 2 డేస్ గ్యాప్లో ఈ 2 డేస్లో ఏం జరిగింది అసలు? మాయావతి గారు ఆ డిసిషన్ తీసుకోవడానికి వెనక జరిగినటువంటి తెర వెనక జరిగింది ఏంటి? మీరు ఈ 2 డేస్లో ఏ విధంగా డిసిషన్? మాయావతి గారు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి లేను, కానీ ఆ డెసిషన్ మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకు తీసుకున్నారంటే ఆమె పార్టీ మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారు, లేకపోతే ఆమె ఏమనుకున్నారో నాకు తెలియదు. నేనైతే ఓపెన్గా చెప్పిన బీఎస్పీకి, ఎందుకంటే మన మీద ఆల్రెడీ బీజేపీ బీ టీమ్ అని బీఎస్పీ అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అపవాదు పోగొట్టుకోవాలంటే మనం ఈ మాట మీద నిలబడాల్సిందే, పొత్తు చేసుకోవాల్సిందే. రేపు మనం గెలుస్తామా ఓడతామా తర్వాత సంగతి, మన మాట లేకపోతే మన వాదం ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం చేయాల్సిందే అని చెప్పేసి నేను చెప్పినా వారు వినలేదు. వారు రద్దు చేసుకోమన్నారు. నేను నాకు ఇష్టం లేని పని నేను చేయను అని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. ఇంకా మీరు రెండవ ప్రశ్న, మొన్నటి వరకు మీరు బీఎస్పీలోనే ఉంటున్నారు, తర్వాత మరి బహుజనవాదిగానే ఉంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కు 2 డేస్లో ఏం జరిగింది? 2 డేస్లో ఏం జరగలేదు. 2 డేస్లో ఏం జరిగిందండి? 2 డేస్లో జరగలేదు. కానీ నేను ఏం చెప్పినంటే నేను కేసీఆర్ గారికి ఆ తెలంగాణ ప్రజలందరి ముందర నేను మీతో చేయగలిపి నడుస్తాను బీఎస్పీ నేతగా అని చెప్పిన, రైట్?
సో బీఎస్పీ వద్దన్నది, పొత్తు రద్దు చేసుకోమన్నది. ఇప్పుడు నా ముందర 2 ఆప్షన్స్, నేను బీఎస్పీలో కంటిన్యూ కావడం లేకపోతే ఒంటరిగా మిగిలిపోవడం. నేను రాజకీయాల్లోకి వచ్చింది నేను బహుజనవాదాన్ని ప్రొటెక్ట్ చేసి తెలంగాణలో ఉండే బహుజనులందరి ప్రయోజనాల కోసం పోరాడమని రాజకీయాల్లోకి వచ్చిన. కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నేను కొత్త పార్టీలు అట్లాంటి పెట్టాలన్న ఆలోచన నాకు లేదు. రైట్. సో నేను కేసీఆర్ గారితో ఆల్రెడీ నేను నడుస్తా అని చెప్పిన కాబట్టి తెలంగాణవాదం బహుజనవాదం 2 కూడా తరతరాల అణచివేతగా ఆనాడు ఆంధ్ర పాలకుల ఆంధ్ర భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది తెలంగాణవాదం. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా 2000 సంవత్సరాలుగా బహుజన వర్గాల మీద, శూద్రుల మీద, అతి శూద్రుల మీద విపరీతంగా అణచివేత ఉంది కూడా అణచివేతకు వచ్చింది 2 వాదాలు. కాబట్టి ఆ వాదాలలో రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నది అనే ఉద్దేశంతోనే నేను కేసీఆర్ గారితో పొత్తుకు పోయినా, లేకపోతే పొత్తు పోవాల్సిన అవసరం లేదు. మరి తర్వాత ఆ 2 రోజుల్లో జరిగింది ఏం జరగలేదు. నేనేం చెప్పిన తర్వాత తెలంగాణవాదం ఇప్పటికి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, సో తెలంగాణలో బహుజనవాదం యొక్క అవసరం కూడా ఉన్నది. తెలంగాణవాదం బతకాలి. అలా కాంగ్రెస్ చేతిలో తెలంగాణ క్షేమంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. తెలంగాణలో ఉండే బహుజనులు మళ్ళీ ఇక్కడ కూడా ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా కూడా నష్టం అరిటాకే జరుగుతుంది. తెలంగాణలో బహుజనులకి నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఉండే బహుజనుల ప్రయోజనాలు కాపాడాలంటే నాకు బీఆర్ఎస్ఏ కరెక్ట్ ఆ పార్టీగా అనిపించింది. కాబట్టి నేను కేసీఆర్ గారితో ఇవన్నీ ఓపెన్గా డిస్కషన్ చేసే, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరితో ఓపెన్గా డిస్కషన్ చేసే నేను ఈ కండిషన్స్ మీద నేను ఇక్కడ కూడా బహుజనవాదిగానే ఉంటాను అని చెప్పి కండిషన్తో వచ్చి నేను ఇప్పటికి కూడా అట్లనే ఉంటా, చివరి వరకు కూడా అట్లనే ఉంటా బహుజన. సార్ నిజంగా అంటే మీరు చెప్పిందిగా ఆలోచిస్తే నిజంగా బీఆర్ఎస్తోనే బహుజనవాదం ఉంటుందని చెప్పేసి అనుకున్నారా, లేక మీరు సంవత్సర కాలంగా బీఎస్పీలో ఉండి తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో బీజేపీకి స్కోప్ లేదు, ఇది మంచి అవకాశం బీఎస్పీకి సార్, బీఎస్పీకి స్కోప్ లేదు, సో ఇప్పుడు కనుక మనం బీఆర్ఎస్లోకి వెళ్తే మంచి ఇదే అవకాశం, అక్కడ పొత్తు కొప్పుకోలేదు కాబట్టి ఇదే అవకాశం అనే ఆలోచన అవకాశం కోసం వెయిట్ చేస్తుండైతే నేను మొదటనే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను కదా. అది 3 సంవత్సరాలు చెప్పులు అరిగేలా తెలంగాణ అంతా తిరగాల్సిన అవసరం లేదు. నేను వచ్చింది ఎందుకోసం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు బీఎస్పీ ఎప్పుడైతే నేను చెప్పిన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయలేదు, ఈ విధంగా ఒక మాట చెప్పి ఒక మాట తర్వాత ఆ మాట నుంచి వెనక్కిపోయి తర్వాత ఇచ్చిన మాట మీద నిలబడకుండా కింది స్థాయి రాష్ట్ర నాయకత్వాన్ని తికమక పెట్టే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఏవైతే అవన్నీ నాకు నచ్చలేదు. అలాంటి చపలచిత్తమైన నాయకత్వం దగ్గర నేను పని చేయలేను. ఒక సిద్ధాంతం అంటే మాట మీద ఉండాలి. మాట మీద ఉంటేనే మాలాంటి వాళ్ళకు, కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులకు ధైర్యం ఉంటుంది. అలాంటి నాయకత్వం దగ్గర నేను పని చేయడం నాకు ఇష్టం లేదు. మీ పార్టీ మీదే మీరు అట్లనే ఉండండి, బట్ నేను ఆ పార్టీలో చాలా విషయాలు నేర్చుకున్నా, ఆ విషయాలు నా గుండెలోనే పెట్టుకుంటా. కానీ నేను అంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే ఆ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తానని చెప్పి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన, అంతే తప్ప. కానీ మీరు చెప్పే సందర్భంలో చెప్పే దాంట్లో మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికే బీఎస్పీ మీద బీజేపీ బీ టీమ్ అనే ముద్ర ఉన్నది అన్నారు. అవును, ఉన్నది. కానీ మీరు మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది బీ టీమే అని చెప్పేసి మీరు కంక్లూజన్ ఇచ్చినట్టు కూడా నేను కంక్లూడ్ చేయను, అది ప్రజలు నిర్ణయించాలి. నేను ఏమంటానంటే అది ఆ పార్టీ నాయకత్వం ఆ కాన్షియస్ ఎఫర్ట్ చేయాలి. మేము బీజేపీ బీ టీం కాదు అనే ఎఫర్ట్ ఆ పార్టీ నాయకత్వం చేయాలి. ఇలా ఉత్తరప్రదేశ్లో 12% నుంచి మళ్ళీ 8% పడిపోయింది. కాంశీరామ్ గారు ఉంటే నిజంగా ఏడ్చేవారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయన చంద్రశేఖర్ ఆజాద్ ఆయన గెలిచాడు. కానీ 30-40 సంవత్సరాల చరిత్ర ఉన్న బీఎస్పీకి ఒక్క ఎంపీ కూడా లేకపోవడం చాలా బాధ. అంటే ఎవరైనా బహుజనవాది ఎవడైనా బాధపడతాడు. కాంశీరామ్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి ఇలా ఆ పరిస్థితి లేదు.